హాయ్ ఫ్రెండ్స్, గుడాకేశ ప్రమోద్ అర్చిత్ బ్రదర్ దగ్గరికి ఇప్పుడు 3 o'clock కలవడానికి వెళ్తున్నాము. మరి మార్నింగ్ కేబీఆర్ పార్క్లో ఎనర్జీ వాక్ అండ్ మెడిటేషన్ పొద్దున్నే 5:30 to 7:30 మెడిటేషన్ చేయబోతున్నాము. 6 to 7:30 మెడిటేషన్ చేయబోతున్నాము. ఇప్పుడు వాడికి వెళ్తున్నాం అనమాట. వెళ్ళే ముందు దారిలో మీకు ఒక మంచి అద్భుతమైన సరదాగా 2 మాటలు మాట్లాడుకోండి. ప్రమోద్ అర్చిత్ గుడాకేశ ఆయన దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే నిద్ర పట్టకుండా టెన్షన్ ఉండే వాళ్ళకి ఏం చేస్తారంటే ఆయన ఈ గుడాకేశలో ఏదైతే నీకు నిద్ర పట్టలేదు అది ఒక ధ్యానం మెడిటేషన్గా నీవు దాన్ని తీర్చిదిద్దుకోమని చెప్పి ఆయన మనకి ఇచ్చే ఒక సందేశం అనమాట. ఆయన కోర్సు కూడా నవ్వు ఆత్మస్థితే ఆత్మస్థితి ఆత్మలో ఉన్న 7 గుణాలలో ఒక అద్భుతమైన గుణం ఒకటి నవ్వు. ఎందుకంటే మొన్న మేము రాజుగారు మంత్రశాసన ఆశ్రమంకి వెళ్ళినప్పుడు ఒక డాక్టరు వియట్నాం నుంచి వచ్చిన ఒక డాక్టరు అక్కడ తెలిసిన ఆయన చెప్పాడు, నవ్వు ఒక 380 సెల్స్ని యాక్టివ్ చేస్తాయంట. ఒక ఎమోషనల్ ఒక 300-400 సెల్స్ని కిల్ చేస్తాయంట. అంటే మనిషి ప్రతి క్షణం మన ఆనందంగా నవ్వుతూ మనం కానీ జీవితం సాగిస్తూ ఉంటే మన లోపల సెల్స్ అన్ని 24 hours యాక్టివ్గా ఉంటాయి. ఆనందమైన సెల్స్ పుట్టిస్తాయి. ఎస్, ఇది నచ్చే ముందు ఆనందం సెల్స్ పుట్టించేస్తాయి. ఇది ప్రమోద్ అర్చిత్ గారు ఆయన ఆ టెక్నిక్ చేసి ఎంతోమందికి ఈ ధ్యానంలో టెన్షన్స్ ఉండే వాళ్ళకి, నిద్ర పట్టిన వాళ్ళకి ఎనీ టైం ధ్యానం చేసుకోవచ్చు అని 24 hours అండ్ ధ్యానం ఆన్ డ్యూటీ అంటారు కదా, సినిమాలో డైలాగా 24 hours ఆన్ డ్యూటీ అంటారు కదా, అలాగా మా సీను కూడా 24 hours ఆన్ డ్యూటీలో ఉన్నాడు. ఇప్పుడు ఫోన్ చేసి మాతో ఎక్కాడు అనమాట మా సీను గారు. అలాగా 24 hours అలా ధ్యానాన్ని అని చెప్పి చెబుతున్నాడు ప్రమోద్ అర్చిత్ గారు. ఇప్పుడు ప్రమోద్ అర్చిత్ గారిని మాకు 1 hour సరదాగా ధ్యాన కబుర్లు చెప్పుకోవడానికి కోసం కలవడానికి వెళ్ళబోతున్నాం అనమాట. దారిలో మిమ్మల్ని చిన్న వీడియో తీసుకుంటూ అలా ప్రకృతిని చూపించుకుంటూ నేచర్స్ కేబీఆర్ పార్క్ ఆ ఇంటికి వెళ్ళబోతున్నాం అనమాట. మీరు ఎక్కడ ఏ కారులో వెళ్తున్నా ఏం వెళ్తున్నా మనుషులను చూడవద్దు మీరు. మ్యాక్సిమం పక్కన చెట్లు, జీవరాశులు, ఎందుకంటే మనుషులు మెంటాలిటీ సో మెనీ టెన్షన్స్, సో మెనీ మెంటాలిటీతో మనుషులు జీవిస్తూ ఉంటారు. ఆ టెన్షన్స్ చూసే కొంది ఏంది అతను బాధగా ఉన్నాడు, అన్ని అతను కోపడుతున్నాడు. ఎప్పుడైతే మన రియాక్షన్ అతని మీద వెళ్ళిందంటే ఆ సెల్స్ ఆ యాక్టివ్ మనకు అందుకోండి. అంటే మనసుకు ఉండే సంబంధం కాబట్టి తిరిగి యాక్టివ్ అవుతాయి అన్నమాట. అందుకని మీరు కారులో మేము వెళ్తున్నప్పుడు కూడా మనుషులు మొక్కలు పెద్దగా చూడడం, చెట్లు, పక్షులు, జీవరాశులు, ఆకాశం, స్కై, మ్యాగ్జిమం దీన్ని చూస్తానికి ప్రయత్నిస్తూ ఉంటాం అనమాట. నేను చూస్తున్న పోచర్లే మీకు ఈ వీడియో కూడా పెడతాం జరుగుతుంది అనమాట. ఆ పక్షులు చూసినప్పుడు ఆ పక్షుల చెట్ల లోపల మీకు ఎలాంటి వైబ్రేషన్స్ శక్తి వస్తుంది తప్ప శక్తి డౌన్ అవ్వదు అనమాట. నేచర్లో కూడా గొప్పతనం అదనమాట. మేము ఎక్కడికి వెళ్ళినా సమయం దొరికితే నేచర్లోనే మేము నడుస్తాం, నేచర్లోనే జీవిస్తూ ఉంటాం. అంటే దానికంత కారణం ఏంటంటే ప్రకృతి, నేచరే అద్భుతమైన మనకి పంచభూతాల ఆధారంగానే దేహం నడుస్తుంది కాబట్టి దానితోటే టైప్ అయి ఉంది దేహం అనమాట. అందుకని నా మిత్రులారా ప్రతి క్షణం మనుషులను చూస్తూ అలా ప్రకృతిలోనే మనం జీవించుకుంటూ ఉంటాం అనమాట. ఇప్పుడు ప్రమోద్ అర్చిత్ గుడాకేశ మాస్టర్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఆయన దగ్గర కొన్ని విషయాలు మాకు అతను గురుగారు ధ్యానంలో కూర్చుంటే మేము తీయలేము, కానీ మాట్లాడేటప్పుడు అవకాశం ఉంటే తీసి మీకు ఆయనతోటి ఒక స్టిల్స్ పెడతాం అనమాట. అద్భుతం ఇదిగో చూడండి, ఇక్కడ జామ పళ్ళు పెట్టాడు బండిలో. ఆడి జామ పళ్ళు కూడా మీరు అద్భుతంగా జామకాయ తినే పని అయితే చాలా అద్భుతం అన్నాడు. మన ఇండియన్ ఫ్రూట్ అది. యాపిల్ అనేది మనకు పండేది కాదనమాట. కానీ యాపిల్ అంటే ప్రతి ఒక్కరికి క్లాస్ ఫ్రూట్ అని యాపిల్ అనుకుంటారు. కానీ జామ పండు ఆ డండిని మించిన గొప్ప అది. మేము జామకాయలు బండి చూసి నీకు చెప్పడం జరుగుతుంది అనమాట. గొట్టు ప్రమోద్ అర్చిత్ హౌస్కి వెళ్ళిపోతున్నాం అనమాట. శ్రీని ఏదైనా అడిగితే నేను సమాధానం చెబుతాను. శ్రీని అడుగుతాను. నేను విశ్వ, ఆ పేరు విశ్వ, దివ్య చైతన్య గురుగారితో నిన్న ట్రావెల్ అంతా చేసామన్నమాట. నిన్నంతా 24 hours ఎర్లీ మార్నింగ్ 4 o'clock
3 గురుగారితో మేము జర్నీ స్టార్ట్ చేసుకొని నైట్ 8-9 దాకా గురుగారితో మేము కారులో ట్రావెల్స్ కొన్ని సాంగత్యం గడిపామన్నమాట. అద్భుతమైన సత్యం ఆ గురుగారి దగ్గర అద్భుతమైన ఆణిముత్యాలని మేము చూపించడం జరుగుతుంది. మిత్రులారా కొన్ని తొందరలో వీడియోల ద్వారా మీకు పెడతాం అనమాట. ఆయన కూడా చూడండి. ప్రమోద్ అచ్యుత్ గారు ఆయన నేచర్ ఎలా అంటే ఆయన రూమ్లో ఆయన బెడ్రూమ్లోకి వెళ్ళాము, బెడ్ లేదు, ఆయన ఎప్పుడు కూడా పడుకోలేరు. 24 hours భగవంతుడితో కనెక్ట్ అయి ఉంటారు అనమాట. ఆయన రూమ్లో 24 అలా అనిపిస్తే అలా చైర్లోనే అలా చిన్న నిద్రపోతాడంట. కానీ పడుకోవటం లేదు. పడుకుంటే ఆయన పడుకోవటం అంటే ప్రయత్నించారనమాట. ముళ్ళ అంటే ఆని అది ఇటు శీలలతోటి తయారు చేసింది, దాని మీద పడుకోవటం అలవాటు చేసుకున్నారు అనమాట. అది ఇంతకుముందు కూడా చూపించడం జరిగింది. ప్రమోద్ అచ్యుత్ గారి దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట. ఎన్నో ప్రయోగాలు ఆయన చేసి అద్భుతమైన సత్యాన్ని కనుగొన్నారనమాట. మీకు కూడా చెప్పేదంటే మిత్రులారా గ్యాప్ దొరికినప్పుడల్లా మంచి గురువుల దగ్గరికి మంచి బుక్స్ ఎప్పుడు 24 hours మీకు గ్యాప్ దొరికినమ్మంటే భగవంతుడితోటి మంచి గురువుల సాంగత్యంతో మీ జీవితాన్ని గడుపుతుంటే మాయ కొంచెం దూరం అయ్యి ఆత్మ కొంచెం దగ్గర అవుతారు. మేము చెప్పే సత్యం. మాకు ఏ టైం గ్యాప్ దొరికినా కాబట్టి అటు గురువులు కలవటం కానీ ఏకాంత ప్రదేశంలో కూర్చోవటం ఎక్కువ మేము దాన్ని స్పెండ్ చేస్తాం. మీరు కూడా చేయాలని, మీరు వేరు కాదు కాబట్టి అంతా ఒకే ఆత్మ ఒకే శక్తి కాబట్టి అందరూ ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.